సోదరులారా, దత్తివలస గ్రామ ప్రజలందరినీ కూడా యేసు ప్రభు మరి మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దానికి రుజువు ఏంటంటే ఆయన మాటలు మీరు అందరూ వినాలి. ఆయన ఇచ్చే మనశ్శాంతి, రక్షణ, పాప క్షమాపణ, మోక్ష ప్రాప్తిని పొందుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఆయన మాట ద్వారా కలుగజేశాడు. ఆయన మాటలో ఎంతో గొప్ప శక్తి ఉంది. భూమి లోపల ఉన్న నీరు లోపల ఎంతో లోతుగా ఉన్న భూమిని 6 నెలల కనబన్నుగా అనేసరికి మీదకి వచ్చిందన్నమాట. అంత గొప్ప దేవుడు ఆయన, సర్వాధికారి. మట్టి నుంచి మానవ నిర్మాణం చేశాడు ఆయన. ఆయన తన జీవాత్మను ఊదాడు. అందుకే ఆయనకి ప్రేమ. అందుకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, అనగా పాప క్షమాపణ ఇస్తాను, మనశ్శాంతి ఇస్తాను, నెమ్మది ఇస్తానని పిలుస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ ఉంది. ఎందుకంటే ఆయన మతం కాదు. మేము కూడా ఒకప్పుడు మేము కావట్లం కనుక యేసు ప్రభు అంటే మానవుల మతం అనేవాళ్ళం. కానీ ఆయన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనుషుల మీద మనల్ని ప్రేమించి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మానవతారం ఎత్తి ఆయన ఎంతో తగ్గించుకొని దీనుడై పశువుల పాకులు నీ కోసం నా కోసం దీనుడుగా భయంకరమైన చలిలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించిందంతా కూడా పరిశుద్ధంగానే, ఆయన జీవితం అంతా పరిశుద్ధంగా, ఎంతో పరిశుద్ధంగా జీవించి అనారోగ్యంతో ఉన్నవారిని, చనిపోయిన వారిని, బాధల్లో ఉన్నవారిని అందరినీ ఆదరించి ఓదార్పించిన దేవుడు యేసు ప్రభు. ఎన్నో అద్భుతాలు చేశాడు. తొదకి మనుషులందరి యొక్క పాప క్షమాపణ కోసం ఆయన ఎంతో గొప్ప శిక్ష పొందాడు యేసు ప్రభు. ప్రేమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం ఆయన గొప్ప బలియాగం చేశాడు. మన తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా తలకు మొల్లకీటం పెట్టుకున్నాడు. మనం కాలుతో చేతితో చేసిన పాపానికి శిక్షగా యేసుప్రభు శిలువలో ఎంతో శిక్ష పొందాడు. ప్రియమైన సోదరి సోదరుడా, యేసుప్రభు పక్కలో బల్లింపటు ఈపు నాగేటి చాలు వల్లే దున్నబడ్డది. ఎందుకంటే నీ కోసం, నా కోసమే. మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష పొందాడు. ఎందుకంటే మనం బిడ్డలు, ఆయన బిడ్డలము. పాపంలో ఉండి నరకానికి వెళ్ళకూడదు. ఆయన విశ్వాసం ఉంచాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, మనశ్శాంతి పొందుకోవాలి, ఆదరణ, ఓదారు పొందుకోవాలి. యేసుప్రభు మన కోసం సిద్ధపరిచిన గొప్ప మోక్ష నగరం, అక్కడికి మనం వెళ్ళాలని యేసుప్రభు ఆశిస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, మరి ఇక్కడ మేస్టర్ గారు, పాస్టర్ గారు వస్తున్నారు. వినండి దేవుని మాటలు. మరి ఇప్పుడు అందుకున్న పత్రికలు కూడా చదవండి. యేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచండి. యేసుప్రభు నా పాపాలు క్షమించు, నాకు రక్షణ, నా పరిస్థితి ఎలాగున్నా కూడా మనోవ్యాధులు ఉన్నావు దానికి విడుదల ఇస్తాడు దేవుడు. అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం ఇస్తాడు. ఏది నాకు లేదే అవసరం అంటే పాప క్షమాపణ నీకు అవసరము, నాకు అవసరం. సర్వ మానవాళికి పాప క్షమాపణ అవసరము. కనుక ప్రతి ఒక్కరు, మానవ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు నందు విశ్వాసం ఉంచాలి. యేసుప్రభు అందుకే పిలుస్తున్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, మోక్ష ప్రాప్తి ఇస్తాను అంటున్నాడు. కనుక యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు, మీరు దీవించబడతారు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచి ఆకాశనాగడ పరలోకానికి వెళ్ళి ఆయన తిరిగి రాబోతున్నాడు. మన కోసం నిత్యమైన స్థలాన్ని సిద్ధపరచడానికి యేసుప్రభు వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. కనుక ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు. మన జీవితము నీటి మీద బురగ లాంటిది. గనుక ప్రేమైన సోదరి సోదరులారా, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందుకోండి. యేసుప్రభు నమ్ముకుంటే చావు రాదా అనొచ్చు. మీరు అందరం చనిపోతాం, కానీ చనిపోయాక మరొక జీవితం ఉంది. కనుక బ్రతుకునే జీవితం శాశ్వతం కాదు, కానీ మరొక జీవితం ఉంది, అది శాశ్వతమైన జీవితం. దాంట్లోనే మనము నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్యం ఆయన దగ్గర ఉండాలి. ఆయన ఆశపడుతున్నాడు కనుక ఆయన దగ్గర ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందాలి. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఇంకా మీకు వివరంగా తెలుసుకోవాలంటే మరి మందిరాలు ఉన్నాయి, మందిరంకి వెళ్ళి దేవుని మాటలు వినండి. వస్తున్నారు సేవకులు, వచ్చి వినండి, దేవుని పొందండి. యేసుప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.